ఆయన ఒక రాజు, రాజ్యమును పరిపాలించేవాడు, అందరినీ కూడా ప్రేమతో చూసేవాడు. అలాంటి రాజు మాట్లాడుతున్నాడు. మనం ఎలా ఉండాలి అనే దాని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభు వారు కూడా చెప్తున్నాడు మనం ఎలా ఉండాలి అని. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథముల నుండి కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 27వ వచనము చదువుకుందాము. కీడు చేయటం మాని మేలు చేయము, అప్పుడు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, మన జీవితంలో మనము ఎలా ఉండాలి అంటే కీడు చేయుట మాని మేలు చేయము. ఈనాడు ప్రియ దేవుని సంగమా, మనము ఏమి చేయాలి అంటే కీడు చేయటం మానాలి. కీడు అంటే నష్టపరచటము, బాధపరచటము, అవమానపరచటము, గాయపరచటము అని దేవుని వాక్యము తెలియపరుస్తుంది. కీడు చేయటం అని చెప్పండి, మేలు చేయము, అప్పుడు నీవు హల్లెలూయా నీ జీవితంలో నీవు స్థిరముగా నిలిచి ఉండాలి అంటే, ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందాలి అంటే, భౌతికమైన జీవితంలో సంతోషముగా అభివృద్ధి చెందాలంటే మొట్టమొదటిగా నీవు నిలిచి ఉండాలి. హల్లెలూయా. నిలిచి ఉండాలి అంటే ప్రాముఖ్యముగా ఒక వ్యక్తి తన మనసులో ఉన్న కీడు ఆలోచనలను తొలగించాలి. హల్లెలూయా. కీడు అనే ఆలోచన రానివ్వకూడదు. ఇప్పుడు ఎదుటి వారిని నష్టపరచడం వలన ఏమైనా ప్రయోజనం ఉందంటారా? ఏమీ లేదు. ఎదుటి వారిని బాధపరచడం వలన ఏమైనా ప్రయోజనం ఉందంటారా? ఎదుటి వారిని గాయపరచడం వలన లేదు. మరేం చేయాలి? కీడు చేయటము మానేసేవారిగా ఉండాలి. కీర్తనాకారుడు అంటాడు, అక్కడున్న సమాజానికి బోధిస్తున్నాడు, కీడు చేయటము మానేయండి, మేలు చేయటము ప్రారంభించండి, అప్పుడు మీరు నిలిచెదరు. మనము పరిపూర్ణముగా మన జీవితంలో స్థిరముగా నిలబడాలి అంటే మొట్టమొదటగా కీడు అనే దానిని మానేయాలి. కీడు చేయటము మానేసే వారిగా ఉండాలి. చాలా మంది అంటారు కీడు ఏంటంట, కీడు శంకిస్తుంది అంటా ఉంటారు. జాగ్రత్తగా వినండి. ఆ కీడు నువ్వు ఎప్పుడైతే చేయకుండా ఉంటావో, చెడు ఆలోచన నువ్వు చేయకుండా ఉంటావో, అప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే అభివృద్ధి పరచడము ప్రారంభిస్తాడు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి. కీడు అనే ఆలోచనను ఎప్పుడైతే మానేస్తావో, చెడు ఆలోచనలు ఎప్పుడైతే మానేస్తావో, దురాలోచనలు ఎప్పుడైతే మానేస్తావో, దేవుడు నిన్ను స్థిరముగా నిలబెడతాడు. అనేకులకు ఆశీర్వాదకరముగా దేవుడు నిన్ను నిలబెడతాడు, దీవెనకరంగా నిలబెడతాడు, మేలు చేసేవాడిగా నిన్ను నిలబెడతాడు. ఎప్పుడో తెలుసా? మొట్టమొదటిగా నీ హృదయములో ఉన్న, నీ మైండ్లో ఉన్న కీడు ఆలోచనలను తీసివేయాలి. తీసేయాలంటే ఏం చేయాలి? మీ ఇంట్లో ఒక మూలన ఒక ఎలుగు సరిపోయిందంటే, ఆ ఎలికి ఒక రోజు బాగానే ఉంటుంది, రెండవ రోజున బాగానే ఉంటుంది, మూడవ రోజున ఎలికి ఏం చేస్తుందండి? కంపు వస్తూ ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, ఆ కంపు కొట్టే ఆ వెలుకను
అక్కడే ఉంచడం క్షేమమా, తీసి దూరంగా పారేయడం క్షేమమా? పారేస్తే ఏమైంది? వాసన పోతుంది. అప్పుడు ఇల్లంతా బాగుంటుంది. అలాగే ఈ హృదయంలో, ఈ జీవితంలో, ఈ మైండ్లో దాగి ఉన్న ఈ కీడు ఆలోచనల్ని తీసివేసినప్పుడు అప్పుడు దేవునికి నీకు ఒక సత్య సంబంధమైనది ఏర్పడుతుంది. అప్పుడు దేవుని దగ్గర నువ్వు మోకరించి, ప్రభువా ఫలానా అవసరం కలిగి ఉన్నాను, ఫలానా బాధ కలిగి ఉన్నాను, ఫలానా వ్యాధి కలిగి ఉన్నాను, ఫలానా సమస్య కలిగి ఉన్నాను, ఫలానా ఇబ్బందులు నేను ఉన్నాను అని దేవుడి సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తుంటే, పరిపూర్ణమైన మనసు కలిగి, యథార్థమైన హృదయం కలిగి దేవునికి నువ్వు ప్రార్థన చేస్తుంటే దేవుడిని ప్రార్థన ఆలకించి ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. దేవుడు నీకు మేలు చేయాలంటే, దేవుడు నీకు సహాయం చేయాలంటే, దేవుడు నీకు తోడుగా ఉండాలంటే మొట్టమొదటిగా కీడు అనే దాన్ని నువ్వు తీసి పారేయాలి. ఆ కీడు నీలో ఉన్నంత కాలము, ఆ కీడు ఆదర్శంలో నీలో ఉన్నంత కాలము నువ్వు అభివృద్ధిలోనికి రానే, ఆశీర్వాదములు నువ్వు చూడలేవు. నాడు ప్రియా దేవుని సంగమా, మనం దీవించబడాలంటే ప్రాముఖ్యత కీడు అనే దాన్ని విడిచిపెట్టాలి. చూడండి, కీర్తనల గ్రంథము 34:14 వచనం. కీడు చేయటమాని మేలు చేయము, సమాధానం వెతికి దేవునికి మహిమ కలుగును గాక. వెంటాడాలి. దేన్ని వెంటాడాలి? సమాధానం వెంటాడాలి. దేన్ని మానేయాలి? ఇప్పుడు మానేయాలంట. ఏంటి మానేయాలి? కీడు చేయటము మానేయాలి. కీడు చేయటము మానివేసి మేలు చేయటము ప్రారంభించాలి. మేలంటే సమస్యలో ఉన్న వారికి, బాధలో ఉన్న వారికి, కష్టంలో ఉన్న వారికి చేతనైన సహాయం చేయాలి. హల్లెలూయా. ఇది మేలు. అంతేగాని పలానాయన అలాంటోడు, పలానామ ఇలాంటిది అని మనం చెప్పవలసిన అవసరము ఇదేంటో తెలుసండి. ఒకవేళ వారి పరిస్థితులు ఎలాగ ఉన్నాయో, వారు ఏమై ఉన్నారో మనకు తెలియదు. వారి మీదంట మనము కీడు మాటలు చెప్పకూడదు. ఒక్కొక్కరు చెప్తున్న మాటలను బట్టి ఒక్కొక్కరు జీవితాలు పాడిపోతారు. ఒక్కొక్క కుటుంబము నాశనమైపోతూ ఉంటుంది. దీనికి కారణం కీడు మాటలు. దేవుని వాక్యం సరుస్తుంది, కీడు మానేయండి, కీడు చేయడం మానేయండి, మేలు చేయండి. రెండవది సమాధానము వెతకండి. ఇప్పుడు అక్కడ మనం చేయవలసింది ఏంటంటే సమాధానపరచాలి. సమాధానాన్ని మనం వెంటాడేవారిగా ఉండాలి, సమాధానాన్ని పట్టుకునేవారిగా ఉండాలి. అప్పుడు దేవుడు అంటాడు, నిన్ను చూసి ఆయన ఆనందిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. అసలు కీడు మానేయటం ఎలా? మరి ఏం చేయాలి? కీడు మానేయాలంట, మేలు చేయాలంట. మేలు చేస్తూ సమాధానాన్ని మనం ఏం చేయాలి? వెంటాడాలి. వెంటాడినప్పుడే ఆశీర్వాదము. చూడండి, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనము. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనము. కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవద్దురు. హల్లెలూయా. యెహోవా యందు భయము కలిగి భక్తి కలిగిన వారంట చెడుతనమును ఆశ్రయించుకుంటారు, చెడు మార్గముల్లో నడవరు. దేవుని యందు భయం లేకపోయినా, భక్తి లేకపోయినా చెడు మార్గాల్లో ప్రయాణం చేస్తారు. చెడు ఆలోచనలో కీడు తలపెడతారు.
దేవుని వాక్యం అదే చదివిస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి మనుషులంట చెడుతనం ఏం చేస్తారు? చెడుతనం నుండి తొలగిపోతారో. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు చెడు చేయడానికి ఇష్టపడరు, చెడు పనులు చేయడానికి ఇష్టపడరు. మరేం చేయాలంట? మనం ఏమై ఉండాలి? కీడు పనులు చేయకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? దేవుని యందు భయం ఉండాలి. అమ్మో, నేను కీడు చేస్తే దేవుడు ఊరుకోడు, భయం ఉండాలి. రెండవది భక్తి. భక్తి పనులు చెడు మార్గంలో నడవడానికి ఇష్టపడరు, చెడును చూసి అసహించుకుంటారు, చెడును చూసి దూరముగా పారిపోతారు. యేసేపు చెడు కార్యము చేయడానికి ఇష్టపడలా, యేసేపు చెడును ప్రేమించలా, యేసేపు చెడును చూసి అసహించుకొని పారిపోయాడు. ఎందుకో తెలుసా? ఆయన యెహోవా యందు భయము కలిగి ఉన్నాడు, భక్తి కలిగి ఉన్నాడు. అందుకనే ఈ రోజు దేవుడు అంటున్నాడు, నీవు కూడా దేవుడి యందు భయము భక్తి కలిగి ఉంటే చెడుతనమును ఆశ్రయించుకుంటావు, చెడు మార్గములలో నువ్వు నడవవు. చెడు మార్గాల్లో నడుస్తున్నావంటే దేవుని యందు నీకు భయం లేదు, దేవుని యందు భక్తి లేదు. దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్న ప్రతి వ్యక్తి కూడా చెడు మార్గమును ఆశ్రయించుకుంటారు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మనము చెడును ఆశ్రయించుకునే వారిగా ఉండాలి. రెండవదిగా సామెతల గ్రంథము 16వ అధ్యాయం 17వ వచనం, చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము. దేవునికి మహిమ కలుగునుగాక. యథార్థవంతుల కంట చెడుతనం విడిచి నడవటమే ఏ మార్గం అంటది? రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, రాజాని సన్నిధిలోనే నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, సదా ఆరాధిస్తూ. హల్లెలూయా. చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు ఏ మార్గం అంటండి? రాజమార్గము. యథార్థవంతులు ఎప్పుడు కూడా చెడు మార్గములో నడవటానికి ఇష్టపడలే. యేసేపు చెడు మార్గములో నడవటానికి ఇష్టపడలేదు. యేసేపు తన బ్రతుకు దినములన్నీ కూడా యథార్థవంతుడే. అన్నలు గాయపరిచిన, అన్నలు అవమానపరిచిన, అన్నలు దూషించిన, అన్నలు అమ్మివేసుకున్నా సరే యేసేపు తన యథార్థతను కోల్పోలేదు. ఆ యథార్థత తన ప్రవర్తన ఆయనకి ఏ మార్గంగా మారింది? రాజమార్గం. అవును, రాజసింహాసనం మీద కూర్చోబెట్టాడు దేవుడు. యెహోవా యందు భయభక్తులు గలవారు చెడుతనమునంట అసహించుకుంటారు. చెడును అసహించుకున్నాడు, దేవుడు రాజ్యమార్గంలో నిలబెట్టాడు. రాజ్యమార్గంలో నిలబెట్టడమే కాదు, రాజసింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఎంత అద్భుతమో! దీనికి కారణం ఏంటో తెలుసండి? ఆయన హృదయములో కీడు చేసే మనసు. మరి యేసేపు మేలు చేశాడా, కీడు చేశాడు? అన్నలు ఏం చేశాడు? కీడే చేశాడు. మరి యేసేపు ఏం చేశాడు? ప్రతీకారం తీర్చుకోవద్దా? పగ తీర్చుకోవద్దా? పగ సన్నారొద్దా?
నేనే చేస్తాను. ఎస్ఐ అంటాడు, నీ శత్రువుల కొరకు ప్రార్థన చేయి, నీ శత్రువులను ప్రేమించు, నిన్ను దూషించే వారి కొరకు ప్రార్థించు, నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థించు, నిన్ను హేళన చేసే వారి కొరకు ప్రార్థించు, నిన్ను గాయపరిచే వారి కొరకు ప్రార్థించు. యేసేపు కూడా ఏం చేశాడు? యేసేపు మేలు చేయటమే కానీ కీడు చేయటము నేర్చుకోలే. ఎందుకో తెలుసా? ఆయన యెహోవా యందని భయభక్తులు కలిగిన వాడు. అందుకనే చెడును అసహించుకున్నాడు, చెడును దూషించాడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే, చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజ్య మార్గము. తన ప్రవర్తన కనిపెట్టేవాడు తన ప్రవర్తన మొట్టమొదటిగా కనిపెట్టుకోవాలి. నేనేం చేస్తున్నాను, నేనేమై ఉన్నాను, నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఏం చూస్తున్నాను, ఏమని నేను ఎక్కడికి వెళ్తున్నాను, నేను చేస్తున్నది మీకు తెలుసా? నేను చేసేదంతా కూడా చూస్తున్నవాడు చూస్తున్నాడమ్మా చెల్లి, నీవు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా, 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 నీవు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా, అడుగుతాడమ్మా, అడుగుతాడమ్మా, తీర్పు రోజున లెక్క చేసే పనులు, నేను చేసే పనులు, మనమందరం చేసే పనులు ఒక ఆయన చూస్తున్నాడు. ఇప్పుడు ఎవరి కళ్ళన్నా కప్పొచ్చు కానీ దేవుని కళ్ళు ఎక్కడ కప్పుతామండి? అందుకే ఆయన చూస్తున్న దేవుడు అని ఒక పేరు పెట్టింది ఒక ఆవిడ. నువ్వు చూచుచున్న దేవుడు అయ్యా అని ఒక పేరు పెట్టింది. ఎవరు ఆవిడ తెలుసా మీకు ఎవరికైనా? నువ్వు చూచుచున్న దేవుడు అని ఒక పేరు పెట్టింది దేవుడికి. ఆమె పేరే ఆగరు. ఆగరు ఆగరు దేవుడికి ఒక పేరు పెట్టింది. నువ్వు చూచుచున్నా దేవుడము. అవును, ఈ ప్రపంచములో మనం చూస్తున్న వారు దేవుడు ఒక్కడే. కాబట్టి మనం ఏం చేయాలంటే చెడుతనము విడిచి రాజమార్గము తన ప్రవర్తన కనిపెట్టేవాడు. దేవునికి స్తోత్రములో ప్రవర్తన కనిపెట్టుకునే వారిగా ఉండాలి. మన ప్రవర్తనను మనం కనిపెట్టుకునే వారిగా ఉండాలి. ఇంకో మాట చెప్తా చూడండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనము. మిమ్మును హల్లెలూయా. ఏం చేయాలంట? పొద్దున్నే పిల్లలు లేస్తారు. ఏం లేస్తారు? లేచి ఏం చేస్తారు చెప్పండి? కొంతమంది పిల్లలు కడుగుతూనే ఉంటారు. ఈ చెవులున్న సబ్బు అలాగే ఉంటుంది. ఈ చెవులున్న సబ్బు అలాగే ఉంటుంది. ఎందుకంటారు తెలియదు ఎక్కడ సబ్బు అంటే. కారణం చిన్న పిల్లలు. అదే పెద్ద పిల్లలైతే, పెద్దవారైతే ఏం చేస్తారంటే ఈ చెవులు కడుగుతారు, ఈ మెడ కడుగుతారు, ఈ ముఖమంతా శుభ్రముగా కడుక్కుంటారు. అలాగే మనము కూడా మిమ్మును
కడుక్కునుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగించుడి. హల్లెలూయా. మిమ్మల్ని మీరేం చేయాలి? కడగాలి. కడగడం అంటే ఏంటి చెప్పండి? స్నానం చేయటమా? సబ్బుతో స్నానం చేయటమా? ప్రతిరోజు కడుక్కోవాలంట. దేవుని ఎదుట మోకాళ్ళు వేసి, ఆ మోకాళ్ళు వేసి దేవుని వైపు 2 చేతులు పైకి చాపి ఇప్పుడు ఇక కడగడం మొదలు పెట్టాలి. ప్రభువా, నేను ఇలా నడిచానయ్యా, నేను ఇది చేశానయ్యా, అది చేశానయ్యా, అలా మాట్లాడానయ్యా, ఎలా మాట్లాడానయ్యా, నన్ను నీవు క్షమించు నాయనా అని దేవుని ఎదుట ఒప్పుకోవాలి, కడుక్కోవాలి. శరీరం కడగటం కాదు, హృదయాన్ని కడగాలి. ఇప్పుడు అందరూ శరీరాన్ని కడుగుతున్నారు. అవును, సబ్బు పెట్టి స్నానం చేస్తే ఒంటి మీద వాసన పోవచ్చు. హృదయాన్ని ఏ సబ్బుతో కడుగుతావు? అది లోపల ఉంది, అది మహాఘోరమైన వ్యాధి కలిగింది. దాన్ని కడగాలి, దాన్ని బాగు చేయాలి. దాన్ని బాగు చేయాలంటే నీ వల్ల కాదు, బాగు చేసే దేవుడు ఉన్నాడు. నీ పాపాలు క్షమించే దేవుడు ఉన్నాడు. ఒక మనుషుడు ఇంకొక మనిషి పాపాలు క్షమించలేడు, కానీ దేవుడు క్షమించగలడు. దేవుడు నీకు ఆ మనసు ఇచ్చినప్పుడు నువ్వు క్షమించగలవు. దేవుని ప్రేమ నీలో ఉన్నప్పుడు ఆయన అంటాడు, అతను చెడుగుతాడు, అయ్యా నా పొరుగు వారిని ఎన్నిసార్లు క్షమించాలి? నా ఎలా తప్పు చేశాడు కదా, ఎన్నిసార్లు క్షమించాలి? నువ్వేమనుకున్నావు చెప్పు అంటాడు. నేను అనుకుంటున్నాను 7 సార్లు క్షమిస్తే సరిపోతుంది కదా అనుకుంటున్నాను అంటాడు. ఈయన అంటాడు 7 సార్లు కాదు బాబు, 80 సార్లు క్షమించు. క్షమించు. కీడు చేయటం మాని మేలు చేయము. క్షమించే మనసు, మేలు చేయటమే. దేవునికి మహిమ కలుగును గాక. మిమ్మల్ని కడుక్కొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలను నాకు కనపడకుండా వాటిని తొలగించుడి. ఇప్పుడు ఏం చేయాలంట? దుష్క్రియలను ఏం చేయాలి? దేవునికి కనబడకుండా తొలగించాలి. తొలగించినప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? అమ్మా ఒక మాట చెప్తా. తల మీద ఎంత బరువు పెట్టుకొని ఉన్నారు కదా, ఈ బరువును తీసి పక్కన పెడితే ఎలా ఉంటుంది? ఎంత ప్రశాంతత వస్తుందండి. అలాగే మన హృదయమును కడుక్కొని మనం శుద్ధి చేసుకొని ఆయన దుష్క్రియలు కనపడకుండా తొలగించేసినప్పుడు దేవుడు కూడా మనల్ని చాలా ఇష్టపడతాడు. పిల్లోడు స్నానం చేయకుండా అలాగే ఉంటున్నాడు. బట్టలు మార్చట్లేదు, స్నానం చేయట్లేదు. వాళ్ళ దగ్గర ఏమొస్తుంది? అస్తమానం ఉదయం మొదలెసి సాయంకాలం పడుకునేదాకా ఒకటే ఆట దుమ్ములో. ఆ పిల్లవాడు వచ్చి నాన్న పక్కన పడుకొని, నాన్న అంటే నాకు చాలా ఇష్టం నాన్న అని ముద్దలు ఆడుతుంటే తండ్రి ఏం చేస్తాడు? మీరు చెప్పండి. కొడుకు అంటే తండ్రికి ప్రేమేనండి. కొడుకు అంటే తండ్రికి ప్రేమే మంచిది. ఇప్పుడు కొడుకు ఎలా ఉన్నాడు? మురుకోడు, అంతేగా. శుభ్రం లేదు, వస్త్రాలు పాడైపోయింది, ఒళ్ళంతా పాడైపోయింది, ఒళ్ళంతా చెమట కంపు. ఇక పిల్లవాడు వచ్చి నాన్న పక్కన పడుకొని ముఖంలో మొక్కలు పెట్టే వాటికి నాలుగు వస్తుంది. ఎంత వస్తుంది అంటారు? కొడుకంటే ఇష్టమే. వాడి దగ్గర ఇంకోటి ఉంది, ఏంటది? కంపు. ఇస్తాయి అంటాడు, నువ్వంటే నాకు ఇష్టమే, నువ్వంటే నా ప్రాణం, నా పోలికలో నేను సృష్టించుకున్నా, నన్ను ఆరాధించుకుంటాకే నేను ఎన్నుకున్నా. కానీ ఆ కంపును తీసే, ఆ కంపే నాన్న నీకు నాకు ఎడబాటు చేస్తుంది, ఆ కంపే నాన్న నిన్ను నన్ను దూరం చేస్తుంది.
ఆ దుర్వాసనయ్యా మన ఇద్దరికి అడ్డుగోడగా మిగిలింది. ఇప్పుడు నేను చెప్తున్నాగా శుభ్రంగా కడుక్కో. అందుకని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలోనికి వచ్చి కలవరి శిలువలో పరిశుద్ధుడు పరిశుద్ధమైన రక్తము చిందించాడు ఈ కంపులు కడగడానికి. హల్లెలూయా. ఈ కంపు జీవితాన్ని బాగు చేయడానికి, నిన్ను నన్ను పరిశుద్ధులుగా పరిశుద్ధులుగా చేయడానికి ఇప్పుడు నీ దగ్గర వచ్చే వాసన తెలుసా? ఆ రక్తము చేత కడగబడినప్పుడు పరిమళ వాసనగా మార్చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు నీ పాపములను తొలగించబడినవి, నీ శాపములను తొలగించబడినవి, నీ దోషములను తొలగించబడినవి. ఇప్పుడు నీవు పరిశుద్ధురాలువు. పరిశుద్ధురాలు కీడు చేయటం మాని మేలు చేయము. మేలు చేసేవారిగా మనము ఉండిపోవాలి. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు వరకు కీడు చేయటం మానేయండి, మేలు చేయండి, కడుక్కోండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే, భయభక్తులు కలిగి ఉండటమే మనల్ని ఏం చేస్తుంది? సామెతలు చదివారు కదా, చదివారా లేదా? చెడుతనము విడిచి చెడుతనం విడిచి దేవునికి స్తోత్రం. అవును కదా, యెహోవా యందు భయభక్తులు గల వారు చెడుతనాన్ని ఏం చేస్తారంట? విడిచిపెట్టేస్తారు. ఇప్పుడు మనం ఏ విడిచిపెట్టేవారుగా ఉండాలంటే చెడుని విడిచిపెట్టేవారుగా ఉండాలి, మేలు చేసేవారుగా ఉండాలి. యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం చదవండి. ఆఖరిగా యోహాను రాసిన పత్రిక 3వ పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. ప్రియుడా చెడు కార్యములను చెడు కార్యములు కాక మంచి కార్యములను అనుసరించి నడుచుకొను. మేలు చేయువాడు దేవుని సంబంధి. దేవునికి మహిమ. మేలు చేసేవాడంట ఎవరి సంబంధి? మంచి చేసేవాడు ఎవరి సంబంధి అండి? మరంట ఒక ఊర్లో ఒకతను భయంకరమైనటువంటి పరిస్థితులను బట్టి ప్రాణం పోగొట్టుకోవడానికి పరిగెడుతున్నాడంట. ఆయనకున్న సమస్యలు బట్టి. ఏంటి ఆయనకున్న సమస్యలు అంటే అప్పుల బాధ. ఈ అప్పుల బాధను బట్టి అతను తన ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి పరిగెడుతూ ఉన్నాడంట. తన ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి పరిగెడుతుంటే ఇంతలో అటు నుండి ఒక వ్యక్తి వస్తున్నాడంట. అతను ఎందుకు పరిగెడుతున్నాడో ఈ వ్యక్తికి తెలియదండి. అతను చూసి ఇతను కూడా ఏం చేశాడంటే అతని రహమాల పరిగెడుతున్నాడు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. అతను ఎందుకు పరిగెడుతున్నాడో ఇతనికి తెలియదు. అతని రహమాలు ఎందుకు పరిగెడుతున్నాడో అతనికి తెలియదు. అతను పరిగెడుతూ 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 ఒక పెద్ద కాలం దగ్గరికి వెళ్ళి దూకుపోయే వాటికి వెనకమాల ఉన్నటువంటి వ్యక్తి ఆ వ్యక్తి యొక్క కాళ్ళను పట్టుకున్నాడంట. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఆ పరిగెత్తి ఆ కాలంలో దూకపోయిన వ్యక్తిని వెనకమాల పరిగెత్తుకుంటూ వెళ్ళిన వ్యక్తి తన కాళ్ళను పట్టుకొని ఆపేస్తాడు. అతను అంటున్నాడంట, అన్నా నువ్వెవరని, ఎందుకు నన్ను ఆపావు? ఈయన అన్నాడంట, నువ్వెవరో నాకు తెలియదు, నేనెవరినో నీకు తెలియదు, కనీసము ఎందుకు పరిగెడుతున్నావు కూడా నాకు తెలియదు. నువ్వు పరిగెడుతున్నావు అంటే నాకు అర్థమైంది ఏదో ఒక సమస్య ఉంది, అక్కడ ఏదో ఒక ప్రమాదం ఉన్నది, ఏదో జరిగింది, అందుకని నువ్వు ఇంతగా పరిగెడుతున్నావు. కానీ నేను అనుకున్నది వేదో, ఇక్కడ జరిగేది ఎందుకు ఈ కాలంలో దూకి సరిపోవాలనుకున్నావు తమ్ముడు అని ఆ వ్యక్తిని అడిగినప్పుడు ఆయన అంటాడంట, ఏముందన్నా నాకు ఇంట్లో మనశ్శాంతి లేదు, బయట మనశ్శాంతి లేదు,
నాకే రోజు నెమ్మది లేదు. ప్రశాంతంగా భోజనం చేసిన రోజు ఒక్కటి కూడా లేదు. ఏ రోజు భోజనం చేద్దామని కూర్చున్న భార్య ఇసురు కొడతా ఉంటుంది, నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది. బయటికి వెళ్దామంటే బయటికి వెళ్తే అప్పుడు వాళ్ళు ఇష్టం మాట్లాడుతూ ఉంటారు. బయటికి వెళ్తే నెమ్మది లేదు. ఇంటికి వచ్చిన భార్య ప్రేమించే మనసు లేదు. బిడ్డలు కూడా అంతే అన్న, బిడ్డలు కూడా అలాగే మాట్లాడుతున్నారు. నేను ఎవరి కోసం బ్రతకాలి, ఎందుకోసం బ్రతకాలి అని. అందుకని ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. సరిపోవాలనుకున్నాను, అందుకని నేను పరిగెత్తుకొని వచ్చానన్నా అని చెప్పినప్పుడు నేను అంటాడు, తమ్ముడు సరిపాడు పరిష్కారం, ప్రాణం పోగొట్టుకోవడం పరిష్కారము కాదు. ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఎన్ని బాధలు ఉన్నాయి, ఎదిరించి నిలబడాలి, పోరాడాలి. నీ జీవితానికి ఇదిగో యేసుక్రీస్తుని యజమానుడిగా నువ్వు స్వీకరించు. ఈ పరిస్థితులను మార్చుతాడు. మరణించిన వారిని సైతము లేపగలిగిన వాడున్నాడు. సమస్యలను ఉన్న వారిని విడిపించేవాడున్నాడు. గోతిలో పడిపోయిన యేసేపును పైకి లేపిన దేవుడు నీ సమస్యల నుండి నిన్ను పైకి లేపుతాడు అని తనకు బోధిస్తున్నప్పుడు, అవునన్నా నువ్వు చెప్పింది బాగానే ఉంది కానీ నాకేమి అర్థం కాలేదంటే అప్పుడు కూర్చోబెట్టాడంట. నీకు అభ్యంతరం ఉంది ఏంటి అని అడగడం ప్రారంభించాడు కదా. నీకెంతమంది అయితే నువ్వు ఎంతమందికి అయితే అప్పు కట్టాలో అప్పు నేను కడతా, నువ్వు కట్టవలసిన అప్పులని నేను కడతా అని తనతో పాటుకి వెళ్ళి అందరితో మాట్లాడుతుంటే, అయ్యా ప్రాణం కొట్టుకుంటే వెళ్ళాడు. నువ్వు అప్పు ఎంత కట్టాలో చెప్పండి, నేను కడతానంటే నిజంగా వారు కూడా ఈయన మాట్లాడుతున్న మాటలు విని వాళ్ళు అన్నారంట, అయ్యా తన బతుకుండి శుభ్రంగా ఉంటే చాలు, మా అప్పులు ఇవ్వకపోయినా బాధలేదు. ఒకళ్ళు ఇవ్వాలనుకుంటే తను కష్టపడి సంపాదించినప్పుడు కలిగినప్పుడు కట్టమనండి అని చెప్పారంట. చెప్పడం కూడా దేవనంగా ఇతను ఏం చేస్తున్నాడంటే, క్రీడా చెడ్డ కార్యములను కాక మంచి కార్యములను అనుసరించి నడుచుకోను. మేలు చేయవాడు దేవుని ఎవరి సంబంధం అంట? దేవుని సంబంధం. దేవుని సంబంధం ఏం చేశాడు తెలుసా? ఒక వ్యక్తిని బ్రతికించాడు. వారితో మాట్లాడిన తర్వాత తన ఇంటికి వెళ్ళాడు. తన ఇంటికి వెళ్ళే వాటికి అందరూ ఆశ్చర్యపోయి చూస్తున్నారు. భార్య అంటది, ఎక్కడ తెచ్చావు? ఇప్పుడు దాకా ఎక్కడ తెచ్చావు అని భార్య అనే వాటికి అలాగే చూస్తున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? చావటానికే వెళ్ళా కానీ చావులా. ఏం చెప్తున్న సమాధానం? చావటానికే వెళ్ళా కానీ చావలా. అయినా నువ్వేమన్నావు? చావమంటున్నావు. ఇదన్నా నా ఇంట్లో పరిస్థితి అని చెప్పినప్పుడు ఆ భార్యతో మాట్లాడుతూ ఆ బిడ్డలతో మాట్లాడుతూ ప్రారంభించాడు. భార్యతో చెప్తున్నాడు, అమ్మా భర్త అనుకుంటావు నీ శిరస్సు, ఆ భర్త నీకు లేకపోతే అవమానము, ఆ భర్త నీకు లేకపోతే సమాజంలో వెలుగు చేయబడతావు. నీ భర్తను కాపాడుకోవలసిన బాధ్యత లేదు, నీ భర్తను భద్రపరచుకోవలసిన బాధ్యత లేదు. నీ భర్తను నువ్వు రాబోతులేక పొడుచుకు తింటే ఎలా బతుకుతాడు? అది కరెక్ట్ కాదమ్మా. నీ భర్త రోజు ఏం చేశాడు తెలుసా? ఆ కాలంలో కొద్ది సాగిపోయాడు. ఒక్కసారి గుండె బద్దలైపోయింది. అంత పని చేయడానికి ఎందుకు వెళ్ళాము? వెంటనే ఆవు కూడా పశ్చాత్తాపడిందయ్యా, ఇక నేను అలాంటి మాటలు మాట్లాడిన ఇలాంటి పని ఎప్పుడున్నామో చేయమాకున్నాను. ఇప్పుడు బిడ్డలు అంటున్నారు కదా, బిడ్డలు మాట్లాడుతున్నారు, నా నామమును క్షమించు,
మా కోసమే నువ్వు ఇన్ని చేశావు, ఇన్ని అప్పులు చేసావంటే అది మా కోసమే నాన్న. ఇప్పుడు దాకా మేము సోమవారిపోతులేగా ఒంటిలో ఉండి తిన్నాము, ఈ రోజు నుంచి నాన్న కష్టపడతాము, పని చేస్తాము, అప్పులన్నీ తీరుస్తాము నానని పిల్లలు కూడా జవాబిచ్చారు. చప్పట్లు కూడా దేవుడు ఆ కావాలని వ్యక్తి ఎవరో తెలుసా? ఆ వెనక వాళ్ళ పరిగెత్తిన వ్యక్తి తెలుసా? దేవుని సేవకుడు. ఆయన మాట్లాడుతున్నప్పుడు అందరి జీవితాలు కదిలించబడింది. ఆ రోజు నుంచి ఆ ఇంటిలో ప్రతిరోజు సంతోషమే, ప్రతిరోజు ఆనందమే, ప్రతిరోజు సంబరమే. నాడు మనం ఏం చేస్తున్నాము? కీడు చేస్తున్నామా? మేలు చేస్తున్నామా? కీడుని విడిచిపెట్టి చెడ్డ కార్యములు కాక మంచి కార్యములను అనుసరించి నడుచుకోవడము. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుడు చూసిన వాడు కాదు. దేవుని చూసిన వాడు కాదు, కీడు చేసేవాడు దేవుని సంబంధి కాదు. మేలు చేసేవాడే దేవుని సంబంధి. మేలు చేసేవారిగా ఉందాము, దేవుని బిడ్డలుగా పిలువబడదాము. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించును గాక. ఆమె తరలించండి, కళ్ళు మూసుకోరండి, ఒక్క నిమిషము ప్రార్థన చేసుకోరండి. ప్రభువా, కీడు స్వభావం నుండి నన్ను విడిపించాయి, మంచి మనసును నాకు దయచేయి. నా మాటల చేత నేను గాయపరిస్తే క్షమించు నాయనా, క్షమించు నాయనా. కీడు మాటలు మాట్లాడాను, కీడే నేను ఉచ్చరించానయ్యా, నన్ను క్షమించు నాయనా. ఈ రోజు నాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. నా మనసును మార్చినందుకు వందనాలు. నా బ్రతుకును మార్చయ్యా, నా నోటిని ముట్టయ్యా. ప్రేమించే మనసు నాకు కావాలి, క్షమించే మనసు నాకు కావాలి, హత్తుకునే మనసు నాకు కావాలయ్యా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నువ్వెంత మంచి దేవుడు నాయన. కీడు చేయటం మానేమన్నావయ్యా, మేలు చేయమన్నావు నాయన. నన్ను కడుక్కోమన్నావు, భయభక్తులు కలిగి ఉండమన్నావు, మంచి కార్యములు చేయమన్నావయ్యా. ఇంకొందనాలయ్యా. ఈ రోజు నుంచి ప్రభువా మీ సాక్షిగా నిలబడతానయ్యా, మీ కొరకే బ్రతుకుతానయ్యా. నా కుటుంబాన్ని ప్రేమిస్తానయ్యా, నాకు ఉన్న వారందరినీ నేను ప్రేమిస్తానయ్యా. ద్వేషము, అసూయ, కక్ష ఇలాంటివేమీ కూడా నా మనసులో ఉంచుకోనయ్యా. విడిచిపెడుతున్నానయ్యా. నా మాటల చేత నా ఇంటిలో నా భర్తని గాయపరచును, నా భార్యని గాయపరచును, నా తల్లిని గాయపరచును, నా అత్తమామలను గాయపరచును, నా అన్నదమ్ములను గాయపరచునయ్యా. ప్రేమ కలిగిన మాటలే ఉచ్చరిస్తాను, ప్రేమతోనే బ్రతుకుతానయ్యా, ప్రేమ కలిగి నడుచుకుంటానయ్యా. నా కుటుంబాన్ని దీవించును, నా కుటుంబాన్ని ఆశీర్వదించమని ప్రార్థన చేసుకోనండి. యేసయ్యా మీకు వందనాలు. ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచారు. ప్రకటించబడిన ప్రతి మాట ప్రతి ఒక్క హృదయంలో నీరు కట్టి ఫలింపచేయమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. అందరూ లేచి